మాటలు లేవు చెప్పాలంటే. ఆయన చేసిన పనికి ఇంకా ప్రజాస్వామ్యం ఎప్పుడో చచ్చిపోయింది. మళ్ళీ ఈ రోజు మళ్ళీ బతుకుతూ ఉంది కొంచెం కొంచెంగా. దాన్ని కూడా వీళ్ళకి ఎలా కనపడుతుందంటే, అంటే వాళ్ళు వెళ్ళి రిగ్గింగ్ చేసేసుకుంటే, పోలీసులు సహకారం చేస్తే, వాళ్ళు నామినేషన్ ఏం చేస్తే దగ్గరుండి అప్పుడు మనం ప్రజాస్వామ్యం ఉన్నట్టు, లేకపోతే అవినీష్ రెడ్డి గారు లేకపోతే వాళ్ళ మనుషులు వెళ్ళిపోయి ఆ బూతుల్లో లాగేసి ఎవరన్నా మాట్లాడితే మేము చంపా. ఎందుకంటే వివేకానంద రెడ్డి గారు ఎవరు, ఆయన ఎక్కడున్నాడు, ఆయన ఏమైంది, ఎన్ని సంవత్సరాలు అయింది? సొంత బాబాయిని కేసు ఇన్వెస్టిగేషన్ చేయనటువంటి మాజీ ముఖ్యమంత్రి ఈ రోజు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ ఉంటే చాలా నిజంగా దీన్ని మాటలో చెప్పలేను. నేను అనుభవించింది చెప్తాను మీకు. చాలా మంది సోదరులకు తెలియదు, ఎందుకంటే అందరికీ అన్ని బాధలు ఉండవు. ఆ రోజు జనసేన పార్టీలు ఉండి అనుభవించిన బాధలు, నిద్రలేని రాత్రులు, కోర్టులు కట్టిన ఫీజులు, లాయర్లకు ఇచ్చిన డబ్బులు, కుర్రోళ్ళు కాపాడుకోవడానికి పడిన కష్టం చూసుకుంటే ఈ రోజు మా కాన్స్టిట్యూన్సీలో ఒక్క వైసీపీ నాయకుడి మీద ఎఫ్ఐఆర్ కడితే రిజిగ్నేషన్ ఇస్తాను. ఎలా ఉండాలండి రాజకీయం? పోటీ చేస్తాం, ఓడిపోతాం, ఓడిపోతే ఇంట్లో ఉండేవరా, ఊళ్ళో ఉండేవరా? ఇప్పుడు కూడా మీరు చూడండి, మాట్లాడుతున్నారు సీఎం అని చెప్పుకుంటే, మాజీ సీఎం చెప్పి సిగ్గుపడే విషయం. 2-0 వస్తే నేనేంటో చూపిస్తాను. 1-0కే జనం చచ్చిపోయారు, లేరు ఎవరు ఇక్కడ. ఆర్థిక నష్టాలతోనే ఇంకా ఈ రాష్ట్రం ఎక్కడ కోలుకోని పరిస్థితి. ఇంకా నువ్వు 2-0కి వస్తే ఈ రాష్ట్రంలో ఇంకా ఎవరు ఉండరు. ఇది ఒక శ్మశానంగా తయారవుతుందని కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈ 2-0 వచ్చినా 1-0 వచ్చినా మిమ్మల్ని మేము చాలా చూసాం. పవన్ కళ్యాణ్ గారిని 2-0-1-0లోనే 3,000 మంది పోలీసులు అరెస్ట్ చేస్తాకు వచ్చారు. నందిగాంలో రోడ్డు మీద పడుకుంటే 3,000 మంది పోలీసులు అప్పటికప్పుడు పోయి చేస్తే మా జన సైనికులు బయటికి తీసుకొచ్చారు. అది జనసేన పార్టీ ఆ వ్యతిరేకతని చూపించి అక్కడెక్కడ కూడా ఆయన్ని టచ్ చేయడం లేదు. ఇవాళ రాష్ట్ర ప్రజలు కాపాడుకున్నారా ఆ పవన్ కళ్యాణ్ గారిని? ఎన్నిసార్లు అరెస్ట్ చేయలేని చూసారు తెలుసండి, మాకు తెలుసు. ఒక ఏసీపీతో కూడా ఆయన్ని అంతమంది కుట్ర కూడా చేశారు. ఎక్కడ? విశాఖపట్నంలో ముదమే చేసి కూర్చుంటే జనం తిరగబడితే ఫైరింగ్ జరిగి మనిషి లేకుండా పోయే పరిస్థితి మాకు తెలుసు. అనుభవించిన వాళ్ళకి అర్థమవుతుంది సార్ ప్రజాస్వామ్యం అంటే ఏంటో, కష్టం అంటే ఏంటో. పైన కూర్చున్న వాడికి ఎవరికి అర్థమవుతాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మేము హింస పెడుతున్నామా? ఇవాళ చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు పాత కేసులు 2019 ముందు, 2014 ముందు, రాష్ట్రం విడిపోక ముందు ఉన్న కేసులన్నీ, దాంట్లో నువ్వు కొట్టించుకున్న కేసులన్నీ, నీ దగ్గర ఈడీ సీజ్ చేసిన ఎన్ని, నువ్వు వాయిదాలకు వెళ్ళిన 3,000 వాయిదాలు తీసుకున్న ముఖ్యమంత్రిగా నువ్వు మళ్ళీ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే కట్ల బాక్సుల్లో డబ్బులు దొరుకుతూ ఉంటే మీ దగ్గర ఉన్న డబ్బు తీసుకొచ్చి ప్రజలకు పంచి ఇది పాపిచ్చి సొమ్ము, మిమ్మల్ని మేము లిక్కర్లోనూ వాటిలోనూ మోసం చేసాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నిజంగా మాట తప్పున్న 5-6 సిక్స్ ప్యాక్ లో ఒక 4-5 మాకున్న ఆర్థిక పరిస్థితిని బట్టి ఒకటిగా చేసుకొస్తున్నాం. నువ్వు చాలా సార్లు నువ్వు 1,000 రూపాయలు పెంచడానికి నీకు 4 నెలలు 4 సంవత్సరాలు పట్టింది 250 రూపాయలు కాడికి. కానీ 1,000 రూపాయలు ఒకసారి పెంచి వాళ్ళందరికీ ఇంటికి పట్టుకెళ్ళిచ్చిన ఘనత ఈ కుటుంబం. శ్రీనివాస్ గారు ఒక పులివెందుల్లోనేనా ఈ హీటు? ఇంకా చాలా ఉన్నాయి లోకల్ బాడీ ఎలక్షన్ జరగలేదు, ప్రతి దగ్గర ఇలాగే ఉంటుందా? ఎలా ఏముందని పులివెందుల్లో మేమేం చేసాం? వాళ్ళు రిగ్గింగ్ చేయకుండా ఆపాం. ఇలాగే ఉంటది, రిగ్గింగ్ చేయకుండా ఆపుతాం. ఇంట్లో ఏం అనుమానం లేదు. రిగ్గింగ్ మేము చేసామా? పోలీసులు మేము తీసుకెళ్ళాము, అక్కడ మేము వెళ్ళి ఓట్లు వేసుకున్నామా? ఓట్లు వేసే అవకాశం కల్పించాం ప్రజలకి, ఓట్లు వేసే అవకాశం కల్పించాం. ఇదివరకు పులివెందుల్లో లేదు. క్యాండిడేట్లే దాచేసే పరిస్థితి కాదని చెప్పానండి. తెలియని చిన్నపిల్లలు చెప్తారు పులివెందులు అంటే ఏంటో. ఓకే, ఇలాగే ఉంటదండి, ఇలాగే ఉంటది. తప్పేంటి? మేము ఏమన్నా కొట్టావా? ఎవరినైనా కేసులు పెట్టావా? మీరు ఇది వరకు పెట్టించుకున్న కేసులకి జైలుకి వెళ్ళి ఇప్పుడు చంద్రబాబుని తిడుతున్నారు. అమ్మలు తిట్టారు, పెళ్ళాలు తిట్టారు, ఇంట్లో ఉన్న వాళ్ళు తిట్టారు. ఇవాళ ఏ నాయకుడైనా మాట్లాడితే చంద్రబాబు గారు అరెస్ట్ చేస్తా ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యం. అది ప్రజాస్వామ్యం కాదు. తిట్టకపోతే చాలా మంది మంత్రి పదవులు లేదు కాపు కులస్తులు. వాళ్ళు ఎవరో కూడా నేను చెప్తాను పేర్లు. తిట్టినోళ్ళకే మంత్రి పదవులు. ఇది అది ప్రజాస్వామ్యం. ఎందుకు తిట్టాలి? ఓడిపోతే ఓడిపోతామండి. ఎందుకు మమ్మల్ని కేసులు పెట్టాలి? మేము అనుభవించలేదా? మీరు తప్పు చేసి అనిపిస్తున్నారు, మేము తప్పు చేయకుండా అనిపించాం. ఓకే, రైట్. నరేంద్ర గారు చెప్పండి. ముగ్గురు మాట్లాడిన అంశాలు అసలు